సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ దేశమేగినా ఎందుకు ఆలడినా పొడరా నీ జాతి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అంటారు. సో ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఏటా కూడా ప్రతి పల్లెలో, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా గణతంత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడే ఫ్లాగ్ హోస్టింగ్ కూడా జరిగింది. కళాశాల చైర్మన్ కూడా మన దగ్గర ఉన్నారు. అయితే ఈరోజు సుమారు 1/2 కిలోమీటర్ మేర ఏదైతే ఉందో త్రివర్ణ పతాకంతో విద్యార్థులందరూ కూడా ర్యాలీగా మరికొద్దిసేపట్లో బయలుదేరుతారు. అయితే కళాశాల చైర్మన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ గణతంత్ర ఉత్సవాలు ఏ విధంగా జరుగుతుంటాయి? ముందుగా మా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మరియు మా స్టాఫ్కు మేజర్ డిఫెన్స్ అకాడమీ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము దీన్ని ఒక పండుగలా జరిపిస్తాం. అయితే దీనికి ఒక కారణం ఉంది. ప్రత్యేకించి మా ఈ జనరేషన్ విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టత కానీ, అది ఎలా మనం సాధించాం, అంతకుముందు మనం ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది, ఆ తర్వాత మన కాన్స్టిట్యూషన్ మనం ఎలా లిఖించాం అనే దాని మీద అవగాహన కల్పించాలి. వాళ్ళకి కూడా తెలియాలి మన ఎంత కష్టపడితే మనం ఈ రోజుని ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో మేము ఒక ఈవెంట్ లాగా రన్ చేసి ఈరోజు ఒక ర్యాలీని కండక్ట్ చేసి 1/2 కిలోమీటర్ ఫ్లాగ్తో పాటు మొత్తం పెందుర్తిలో ఒక మా మేజర్ డిఫెన్స్ అకాడమీ నుంచి సర్కిల్ వరకు మేము ఒక ర్యాలీగా దీన్ని తీసుకుని వెళ్తున్నాం. అండ్ అలాగే ఈ మోర్ దాన్ 200 years ఆఫ్ స్ట్రగుల్ అయిన తర్వాత మనం సాధించిన ఈ 1947 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రాగా, అలాగే 1950లో మనం జనవరి 26th మన స్వంతంగా మన రాజ్యాంగాన్ని మనం లిఖించుకున్నాం. దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత అంబేద్కర్ మరియు అతని కమిటీ సభ్యులతో పాటుగా ఈ రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. అలాగే ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. అండ్ మనం సాధించిన ఈ ఆఫ్టర్ స్ట్రగుల్స్ అండ్ ఫ్రీడమ్, మన ఓటు హక్కు కానీ, మన వాక్ స్వాతంత్రం కానీ, మనం ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్రం కానీ, ఇవన్నిటికీ మూల కారణం మనం రాసుకున్న మన రాజ్యాంగం. దాన్ని మనం అచీవ్ చేసినందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ విశిష్టతని మా విద్యార్థులందరికీ తెలియచేయడం కోసం మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. ప్రిన్సిపల్ గారు చెప్పండి, అసలు మన మేజర్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి దేశభక్తిని పెంపొందించేందుకు ఈ ఉత్సవాలు నిజంగా జరపడం గర్వకారణం. అయితే మన విద్యార్థులకు ఎటువంటి అంటే త్రివిధ దళాల్లో పంపించేందుకు మేజర్ డిఫెన్స్ అకాడమీ సహాయం చేస్తుంది. అందులో భాగంగానే దేశభక్తిని ఈ విధంగా విద్యార్థుల్లో పెంపొందించే అవకాశం ఉందంట. ముందుగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మేజర్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థులందరూ కూడా మరి త్రివిధ దళాల్లో, అలాగే మరి మిగతా పారామిలిటరీ ఫోర్సెస్లో ఉద్యోగాలు సంపాదించడానికి మా దగ్గరకు వస్తారు. అదేవిధంగా కేవలం వాళ్ళు ఉద్యోగాలు సాధించడం మాత్రమే కాదు, కానీ దేశభక్తిని కూడా వాళ్ళు కలిగి ఉండాలి, దాన్ని ఇంకా పెంపొందించాలి. ఈరోజు చాలామంది యువత మరి పెడద్రోవ పడుతున్నారు. దానికి కారణం దేశభక్తి లేకపోవడమే అని మా యొక్క ఉద్దేశం. మరి దాన్ని పెంపొందించాలి. మరి అటువంటి వాటిలో భాగంగానే మరి జాతీయంగా అందరం కూడా మరి ఘనంగా జరుపుకునే పండుగల్లో ఒక గొప్ప పండుగ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం. మరి 1950వ సంవత్సరంలో భారతదేశంకి వచ్చిన ఈ యొక్క రాజ్యాంగం, మనం ఈ రోజున పీల్చే ఈ గాలి, మనం మాట్లాడే మాటలు, వీటన్నిటికీ కూడా మనకిచ్చిన స్వాతంత్రం అంతా కూడా ఈ రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. మరి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా కోమమరేట్ చేసుకోవాల్సిన అంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన దినాలు ఈ యొక్క మంచి దినాలు, ఈ గణతంత్ర దినోత్సవ దినాలు. కనుక దీనిలో భాగంగానే ప్రతి విద్యార్థికి కూడా మరి దేశభక్తిని మరి కలిగి ఉండాలి. ఆ విధంగా ఒక మంచి సోల్జర్స్గా డిఫెన్స్ ఉద్యోగాలు సంపాదించి దేశాన్ని ఇంకా
మరొక మెట్టుకు ఎక్కించాలన్న ముఖ్యమైన ఉద్దేశంతో మరి అనేక సంవత్సరాల నుంచి మేజర్ డిఫెన్స్ అకాడమీ తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఇది విద్యార్థులు మాత్రమే కాదు కానీ ఈ పెందుర్తి మరియు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గుర్తుగా, ఒక జ్ఞాపకంగా ఉండాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ కార్యము. మరి దీని ద్వారా మరి అనేక మంది దేశం యొక్క ఉన్నతిని, మరి భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తద్వారా మనం మంచి పౌరులు మాత్రమే కాదు కానీ బాధ్యత కలిగిన పౌరులుగా మరి వాళ్ళ జీవితాంతం దేశానికి సేవ చేస్తూ దేశానికి గర్వకారణంగా నిలవాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ కార్యం అండి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలోనే తరచూ అందరూ కూడా సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయ్యారు. సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టా ఇటువంటి సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అవుతున్న సందర్భం. ఒక ఆగస్టు 15కి అలాగే జనవరి 26కి మాత్రమే మనకి దేశభక్తి గుర్తొస్తూ ఉంటుంది కొన్ని కళాశాలలు. సో అటువంటి కళాశాలకు భిన్నంగా మీ మేజర్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఈ దేశభక్తిని ఏ విధంగా విద్యార్థుల్లో పెంపొందిస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అండి. అయితే ప్రతిదినం మీరు చెప్పినట్లుగా ఇది కేవలము 2 రోజులకే పరిమితమైన వేడుక కాదు. మరి దేశభక్తి కలిగి ఉండాలని ప్రతిదినం కూడా వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో, ఒక డైలీ రొటీన్స్లో, క్లాస్ రూమ్స్లో కానివ్వండి, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా కానివ్వండి, ప్రతిదినం కూడా దేశానికి సేవ చేయాలి, దేశాన్ని మనం ప్రేమించాలి, దేశం పట్ల మనందరం బాధ్యత కలిగి ఉండాలి అన్న ఉద్దేశం మేము ప్రతిదినం కూడా పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడం అన్నది మా యొక్క గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ విధంగా తయారైన విద్యార్థులు తప్పనిసరిగా రేపొద్దున్న మరి దేశానికి గొప్ప సేవ చేసే వ్యక్తులుగానే మారుతారని మా యొక్క ముఖ్యమైన. सभी लोग मेजर डिफेंस अकेडमी के विद्यार्थी हैं। मेरा नाम डी प्रणवेश राज है। मैं हैदराबाद से बिलोंग करता हूँ और हम लोग सभी लोग शुक्रिया है कि हम लोग मेजर डिफेंस अकेडमी से बिलोंग करते हैं और आज हमारे कॉलेज में रिपब्लिक डे मना रहे हैं हम लोग और सभी लोगों को हैप्पी रिपब्लिक डे। నా పేరు సాయి దిల్షన్. నేను మేజర్ డిఫెన్స్ అకాడమీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. గణతంత్ర దినోత్సవం గురించి చిన్నప్పటి నుంచి నాకేమీ తెలియదు. నాకు ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు, అధ్యాపకులే నాకు దీని యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని నేర్పించారు. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇప్పుడు మేము చేయబోతున్న మార్చ్ ఫాస్ట్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి అర్థం తెలుసుకొని ప్రతి ఒక్క పౌరుణ్ణి, దేశ పౌరుణ్ణి తన ధర్మాన్ని తెలియజెప్పాలని మా యొక్క కాలేజీకి ఉద్దేశం. ఇప్పుడు మేము చేయబోతున్న దీని అర్థం ఏమిటంటే, మేము గణతంత్ర దినోత్సవం మనకి చేసి 1950 Jan 26న మాకు గణతంత్రం పొందడం జరిగింది. ఎంతోమంది భారత పౌరులు స్వాతంత్ర పోరాటం చేసి తెచ్చిన స్వాతంత్రాన్ని మనం తిరిగి మన రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినం ఈరోజు. A warm greetings to everyone. First of all, we wish you a happy 76th Republic Day. Myself Chetna Santoshi And myself Anvi Sri Kriti. We are the students of Major Defence Academy are taking up a rally on this auspicious day. Beyond celebrating this auspicious day, there are many struggles and sacrifices by our great leaders. In 1951, our constitution came into force by Dr. B.R. Ambedkar. It consists of our fundamental duties and fundamental rights, which reminds us the importance of India. And we are proud to be a great Indian citizen. ఆగస్టు 15 లేకపోతే జనవరి 26 మాత్రమే ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో దేశభక్తి గుర్తొస్తూ ఉంటుంది. సెల్ ఫోన్లో స్టేటస్లు కూడా పెడతా ఉంటారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినం అంటే ప్రతిరోజు కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రతి స్కూల్, ప్రతి కళాశాలలో యాక్టివిటీస్ జరిగితే, ఎందుకంటే ఈరోజు దేశాన్ని ప్రేమించేవాడు రేపు కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాడు, సమాజాన్ని కూడా ప్రేమిస్తాడు. సో అటువంటి విధంగా సమాజం ముందుకు వెళ్ళాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.